ఓ థ్యాంక్ యూ. మీకు ఒక గిఫ్ట్ అందరికి. ఏం కావాలి? బాగున్నారా? తిన్నారా? భోజనం చేశారా? అన్నం తిన్నారా? థ్యాంక్ యూ. ఎగ్ తిన్నారా? ఎగ్ తిన్నారా? రోజు ఎగ్ ఇస్తున్నారా? గర్భవతులు బాలింత స్త్రీలు ఉన్నారమ్మా. ఎట్లమ్మా మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నారా? బాగానే ఉంది. ఇక్కడ బాగానే చూసుకుంటారా? అన్నీ పెడుతున్నారా? బాలింత తల్లులు మీరమ్మా. మీకు ఈ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఆశా వర్కర్ల ద్వారా ఎంట్రీ చేసుకుంటే 5,000 రూపాయలు ప్రభుత్వం వస్తుంది అమ్మా. 1000, 2000, 2000 అవి వచ్చాయా? ఎంత పడింది? ఒక డెలివరీకే ఇస్తారే? లేదు, పడదు అట్లా. ఒకసారికే ఇస్తారు. మొదటి డెలివరీకి ఇస్తారు. రానోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ డబ్బులు రాలేదా? రాలేదా? ఫస్ట్ డెలివరీకి మీ ఆధార్ కార్డు నెంబర్లు ఇవ్వండి మాకు సార్. ఒకసారి ఆధార్ కార్డు రాసుకో. ఏంటి ఈరోజు వంట మీకు? అన్నము, పప్పు, దోసకాయ పప్ప, గుడ్డు పులుసు. ఈ గుడ్డు కూర వీళ్ళకి ఇవ్వరు కదమ్మా. ఆయమ్మ ఎవరు ఇక్కడ? ఆయమ్మ టీచర్ ఎవరు ఇక్కడ? గుడ్డు కూర ఇవ్వరు కదా వీళ్ళకు. ఎవరు ఆయమ్మ ఇది? బాగా చేసావు, టెన్షన్ పడాకు. బాగా చేస్తుందా? రోజు బాగా చేస్తుందా? మీరు అందరూ చెప్పాలి గట్టిగా. గతంలో మేము అంగన్వాడీ సెంటర్లోకి వస్తే కన్నా టైం తక్కువ. ఒక రోజులో 30 సెంటర్లు చూస్తాం మేము. అంగన్వాడీ సెంటర్లు అయితే ఏంటి, స్కూల్స్, రేషన్ షాప్స్, గురుకుల పాఠశాలలు యాక్చువల్గా. కానీ టైం తక్కువ అనమాట. మాకు 5 నిమిషాలు 6 నిమిషాలు. మాకు ఎక్కువ సమయం గడపాలా, తక్కువ విజిట్ చేయాలని చెప్పేసి 26 జిల్లాలు అయిపోయేసాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను. మీ జిల్లా చేశాను నేను. ఎప్పుడంటే మే 4వ తేదీ కడప చేసాం. మే 5వ తేదీ అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి చేసాం. ఇటు రాలే. ఈసారి ఇటు రావాలనే అదే పనికి వచ్చాము. ఇట్లా అర్థమవుతుందా? మాకు టైం తక్కువ, చాలా స్పీడ్గా వస్తాం, స్పీడ్గా వెళ్ళిపోతాం. మీది ఎక్కువసేపు గడపాలా అని చెప్పి చాలామంది మా కామెంట్లలో సార్ మీరు లోపలికి పోతే షూ వేసుకొని పోతా ఉన్నారు అని చెప్పారు. నాకు టైం తక్కువ ఉండడం వల్ల, ఆ సమయ భావం వల్ల ఆ తొందరకు కుదరడంలే. అందుకని ఈరోజు మీ అందరిని చూసి నేను షూ ఇప్పి రావాలా బయట అని చెప్పేసి అందరి చెప్పులు బయట చూసా. మీకు అందరికీ షూ ఇప్పి లోపలికి వచ్చాను గౌరవంగా. మీకు ఇచ్చే గౌరవం అటెండెన్స్ ఇస్తాను. పిల్లలు బాగా వస్తూ ఉంటారమ్మా ఇక్కడికి? స్ట్రెంత్ ఎక్కువ. గర్ల్స్ బాయ్స్ PP1 PP2 డివైడ్ చేశారమ్మా? అదేం లేదా? ఏం లేదు, ఒకటేనా? గర్భిణీ తల్లులు మీరే చెప్పాలి. ఇంకా అన్నీ ఏమన్నా ఉంటే చిన్నపిల్లల్ని అడగలేం కదా. బాలామృతం తల్లి మీకు ఇచ్చారా? బాగానే ఉంది. పిల్లలకు వేడి చేసి పెడుతున్నారా? పిల్లలు బాగా తింటున్నారా? అది ఓయ్ నన్ను చూడాలని వచ్చారా? ఓరేనా? గాడ్ బ్లెస్ యూ. మీ ఆయమ్మ మీ టీచర్ బాగా చూసుకుంటా ఉన్నారా? ఓయమ్మా నా తరపున మీ ఆయమ్మకు ఒక 500 రూపాయల చీరలకు
పట్టు ఈమెకు 1000 రూపాయలు మంచి చీర కొనుక్కోవాలి. ఓకేనా? ఓకే అమ్మా, బాగా చేయండి తల్లి. పిల్లలకి ఇచ్చే ఆహారం అయితేనేంటి ఎక్కడ పక్క దవ పట్టకుండా, ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లు అంటే ఒక చెడ్డ భావన ఉంది. గుడ్లు తీసుకుపోతా ఉన్నారు, బంధువులకి ఇచ్చుకుంటా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు అని. వీటన్నిటికీ గతం వదిలేయండి. ఇప్పటి నుంచి మీరు మంచిగా ఆ తల్లులకైతేనేంటి, ఆ లాక్టేటింగ్ మదర్స్కి అయితేనేంటి, చిన్నపిల్లలకైతేనేంటి, ఎవరి వాళ్ళే నీట్గా పెట్టండి. మీకు దేవుడు నిండుగా ఆశీర్వదిస్తాడు, మీకు మంచి జరుగుతుంది. ఏది కూడా ఇక్కడ ఏ వస్తువు అయినా సరే మనది కాదు, ఇది ప్రభుత్వ సొమ్ము. ఎవరికి చేయాలనో వాళ్ళకి చేయాలా అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. మంచిగా చేయండి, మీకు మంచిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ జీతాలు పెరుగుతాయి, అన్నీ జరుగుతాయి. మీరు వేరే ఎవరు ఏ సంఘాలలో ఎంకరేజ్ చేయకండి, ఏం చేయొద్దండి. మీరు మంచిగా ఉంటే ఎవరికి భయపడాల్సిన పనిలే. మనలో మంచితనం ఉంటే దేవునికి కూడా భయపడాల్సిన పనిలే. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు కూడా మనం మంచిగా చేస్తూ ఉన్నామంటే, ఇప్పుడు ఈ తల్లులు అందరూ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏదైనా మీరు ముందు చెప్పించినా కానీ అది శాశ్వతం కాదు. చెప్తున్నా వినే విషయం శాశ్వతం కాదు. దేవునికి ఒకరిని సమాధానం చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడా. అందరూ మంచిగా అమ్మా జాగ్రత్త చేయండి. 2 చేతులు జోడించి చెప్పిన ఈ 10 బాయ్. ఓకే అమ్మా. శిక్ష పడినట్టు లెక్క నేను గట్టిగా అరిచినానంటే. నేను గట్టిగా అరచకుండా కుర్చీ మీద కూర్చున్నానంటే ఇంటికి పోయేటట్టు లెక్క. నేను గట్టిగా అరుస్తూ ఉన్నానంటే ఇంకోసారి చేయగాకండి అమ్మా, అర్థం చేసుకోండి అమ్మా అని. లేదు నేను కుర్చీలో కూర్చొని ఏం అరచగాకయ్యాను పెద్ద ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్నారు అనుకోండి, నా పని నేను చేస్తాను. నా పని చేయడం నాకు ఇష్టం లేదు. నేను గట్టిగా అరిచి ఒక దారిలో పెట్టుకోవాలనే ప్రయత్నం నాది. అది అర్థం చేసుకుంటే మీకు ఎక్కుతుంది బుర్రలకు. లేదంటే మీ ఇష్టం, నా ఇష్టం నాకు ఆ ఇష్టం లేదు. చూసినారు మీరే. ఇప్పుడు నేను ఆల్రెడీ 10 నెలలు చెప్పిన, ఇప్పుడు అందరికీ అయిపోయింది. ఇప్పటి నుంచి నాకు కొత్త స్టార్ట్ చేస్తా ఉన్నా. దయ ఉంచి అర్థం చేసుకోండి. అందరూ మంచిగా చేయండి, ఏమి రాదు దీంట్లో. అది ఎవరెవరు ఆ చిన్న దానికోసం ఇది అందరు చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారమ్మా. ఏంది చిన్న వాళ్ళ మీద నువ్వు ప్రతాపం చూపిస్తా ఉన్నావు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అంటే నాకు ఇచ్చిన ఉద్యోగం అది, నన్ను ఏం చేయమంటారు? పెద్ద కోటీశ్వర్లు పెద్ద స్కాములు చేస్తూ ఉన్నారంటే ఆడికి పోయి అంత శక్తి నాకు ఇలే ప్రభుత్వం. నాకు ఇచ్చింది ఏంది? పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్ ఇచ్చేది, ఐసిడిఎస్, తర్వాత ఎండిఏ మధ్యాహ్న భోజన పథకము, మన వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన. ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్లో ఉండే అధికారులను నేను ఎక్కడ తప్పులు చేయకుండా సవరించుకుంటూ జాగ్రత్తగా పోయే ఉద్యోగం నాకు ఇచ్చింది. నువ్వు ఇదేనా చేసేది? ఆడ చాలా కొట్టుకొని పోతా ఉన్నారు వాళ్ళంటే. నాకంత ఇది లేదు. నాకు ఎంతసేపు ఇదే మీ ఎడగమ్మడే తిరుగుతాను నేను. కాబట్టి ఏం కాదు, చిన్న తప్పులుంటే నేను కూడా ఎక్కడ ఏమీ పెద్దగా లేదమ్మా. కానీ పెద్ద తప్పులుండి, పెద్ద స్కామ్లుండి, పెద్ద కంప్లైంట్లుండి, వీడియోలుండి ఇవన్నీ వచ్చినాయంటే మటుకు నేను చర్యలు తీసుకుంటాను. అది తెలియదు. ఓకే అమ్మా, జాగ్రత్త. నమస్తే అమ్మా.